వెల్కమ్ టు T20 న్యూస్. బ్రిక్స్ క్రీడా యువజన మంత్రుల సమావేశాల సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో సండే ఆన్ సైకిల్ అనే పేరుతో ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. సైక్లింగ్ ఫిట్ ఇండియా మూవ్మెంట్లో భాగమని, ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతుందని మాండవియా తెలిపారు. క్రీడల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారం అందిస్తున్నారని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. బ్రిక్స్ యువజన క్రీడా సమావేశంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. బ్రిక్స్ దేశాల మధ్య స్నేహభావం, సాంకేతికత, నైపుణ్యం, పరస్పర సహకారానికి ఈ సమావేశాలు దోహదపడతాయని తెలిపారు. కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లలో అవకతవకలపై విచారణకి ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది అక్టోబర్ 16న కర్నూలులో జరిగిన కార్యక్రమానికి 86 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. ఈ ఖర్చులపై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కర్నూలు కలెక్టర్ని ప్రభుత్వం ఆదేశించింది. విజయవాడలో జూనియర్ డాక్టర్ల సమ్మె 14వ రోజుకు చేరింది. స్టైఫండ్ పెంచే వరకు సమ్మె విరమించేది లేదని జూడాలు స్పష్టం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం రేపు ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనలో రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. వర్షంతో శిథిలాల తొలగింపునకు ఆటంకం ఏర్పడింది. ప్రమాదకరంగా ఉన్న జయదర్శి అపార్ట్మెంట్ ను కూల్చివేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి బిల్డర్ సాజిద్ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం రఘునాథపాలెంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల్ని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటి విషయంలో కర్నూలు జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్యే కాటిసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రోజు నీటిని వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటే ఏపీ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రతిష్టాత్మక షీ పవర్ మెగా సమ్మిట్ ఆఫ్ విమెన్ లీడర్స్ అవార్డుని TV9 సీనియర్ న్యూస్ ప్రెజెంటర్ నేత్ర అందుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డు ప్రదానం జరిగింది. డీజీపీ సివి ఆనంద్ చేతుల మీదుగా నేత్ర ఈ అవార్డు అందుకున్నారు. కాకినాడ ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న యూపీలో అరెస్ట్ చేసి మీరట్ కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్ పై సాదిక్ ను కాకినాడకు తీసుకురానున్నారు. రేపు కాకినాడ మ్యాజిస్ట్రేట్ ఎదుట సర్పవరం పోలీసులు హాజరుపరచనున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వినాయక చవితి సందడి అప్పుడే మొదలైపోయింది. గణనాథుల విగ్రహాలు అమ్మకానికి సిద్ధమయ్యాయి. రాజస్థాన్ నుంచి వచ్చిన కళాకారుల కుటుంబాలు ఏటా 200 విగ్రహాలు తయారు చేస్తుంటారు. వంశపారంపర్యంగా వస్తున్న ఈ వృత్తిని జీవనాధారంగా చేసుకున్న కళాకారులు విగ్రహాల తయారీలో తమ శ్రమ ఉందని చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజ్నపల్లి మండలం గుడ్ల నర్వలో మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. పాత గొడవతో ఒక యువకుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో యువకుడిని వదిలేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో బాత్రూమ్ వివాదం 2 కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఓ కుటుంబంపై మరో కుటుంబం కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. బాధితుల్ని ఆసుపత్రికి తరలించగా పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. గుంటూరులో ఏఎల్సీ నార్త్ పారిష్ చర్చ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అడ్మినిస్ట్రేటర్ జోసెఫ్ ఆదేశాలతో పాస్టర్ కెనడీ చర్చ్లోకి వెళ్లగా మరోవైపు పాత పాస్టర్ బాబురావు వర్గం ప్రేయర్ కొనసాగించింది. బాబురావును సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలపై ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా పోలీసులు మోహరించారు. జూరాల ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 39,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 48,836 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 318 మీటర్లు కాగా నీటి నిల్వ 9 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 44,888 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 35,315 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం 875 అడుగులకు చేరింది. నీటి నిల్వ 167 టీఎంసీలుగా ఉంది. ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. తెలంగాణలో 21 జిల్లాలకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వర్ష సూచన ఇచ్చింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు, గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలను అభిమానులు వినూత్నంగా నిర్వహించారు. 156 అడుగుల పొడవైన ఫ్లెక్సీపై చిరంజీవి నటించిన 156 చిత్రాల పేర్లను ముద్రించి ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ప్యాసింజర్ రైలు పునరుద్ధరణ కోసం తెలంగాణ ఉద్యమ నాయకుడు కంచర్ల శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో రద్దయిన రైలుని తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైలు పునరుద్ధరిస్తే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన తెలిపారు. నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. రాత్రి టెంకాయల కౌంటర్ దగ్గర పాము కనిపించడంతో భక్తులు, ఆలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ నాగుపామును పట్టుకుని అడవిలో సురక్షితంగా వదిలిపెట్టారు. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం గుళ్లదుర్తిలో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతలకు దారితీశాయి. ముందస్తు నోటీసులు, నష్టపరిహారము లేకుండా ఇళ్లను తొలగిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ముందు భాగం తొలగిస్తుండటంతో రాము అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. స్థానికులు అతను అడ్డుకున్నారు. నంద్యాలలో చైతన్య స్కూల్ హాస్టల్ నుంచి అదృశ్యమైన 2 10వ తరగతి విద్యార్థులను పోలీసులు గంటల వ్యవధిలోనే ఆచూకీ గుర్తించారు. హాస్టల్ గోడ దూకి బయటికి వెళ్లిన విద్యార్థులు రైల్లో తిరుపతి వైపు వెళ్తున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కడప పోలీసుల సహకారంతో రైల్వే స్టేషన్లో విద్యార్థులను గుర్తించి నంద్యాలకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ సర్వీసులు బంద్ అవుతున్నాయి. సంక్షేమ బోర్డు 12,000 జీవన భృతి, ప్రత్యేక బీమా, ఇందిరమ్మ ఇళ్లు కావాలంటూ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటో యాప్ ఆధారిత 18 సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా దోతిగూడెంలోని హెచ్డి ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతులకు 2,80,00,000 పరిహారం ఇచ్చేందుకు కంపెనీ అంగీకరించింది. రియాక్టర్ పేలిన ఘటనలో 3 చనిపోయారు. కార్మికుల కుటుంబ సభ్యులతో ఆందోళనతో వారితో చర్చలు జరిపిన యాజమాన్యం పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. కంపెనీని పరిశీలించి లోపాలు గుర్తించిన జేసీ భాస్కర్ రావు పరిశ్రమను సీజ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. బీహార్ ససారంలో మల్టీ ఏజెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించారు. అత్యవసర సమయాల్లో ప్రజల్ని ఏ విధంగా రక్షించాలి అనే దానిపై మాక్ డ్రిల్ జరిపారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఈ డ్రిల్లో పాల్గొన్నాయి. ఉగ్రమూకల కాల్పులు జరిగినప్పుడు, ఏదైనా పడవ ప్రమాదం జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలి అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పించారు. చండీగఢ్లో ఎయిర్ ఫోర్స్ మారథాన్ జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన మారథాన్లో జనం భారీగా పాల్గొన్నారు. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి మారథాన్లో పార్టిసిపేట్ చేశారు. యువత కూడా ఎయిర్ ఫోర్స్ మారథాన్కి పెద్ద ఎత్తున హాజరయ్యారు. వరంగల్లో పోలీస్ వర్సెస్ పోలీస్ సీన్ కనిపించింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన బెటాలియన్ కానిస్టేబుల్ ను లాఠీతో చితకబాదారు బీట్ కానిస్టేబుల్. హంటర్ రోడ్లోని ఉర్సుగుట్ట దగ్గరున్న ఒక బార్ ముందు జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం తాగి మనోజ్ అనే బెటాలియన్ కానిస్టేబుల్ హంగామా చేయగా బార్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలో సైక్లింగ్ నిర్వహించారు. సండేస్ ఆన్ సైకిల్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీ యువత, ఎంప్లాయీస్ భారీగా సైక్లింగ్లో పాల్గొన్నారు. ఉన్నత భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించారు. సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. ఉత్తరప్రదేశ్లో భారీ వర్షం కురిసింది. మొరాదాబాద్లోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచింది. వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నీరు నిలవకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జోరు వానలు పడుతున్నాయి. భారీ వర్షాలకు తమసా నదిలో ప్రవాహం పెరిగింది. నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అలర్ట్ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో తమసా రివర్ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అయోధ్య ఆలయం పూర్తయి ఏడాదైన సందర్భంగా రామభక్తులు ప్రత్యేక ప్రదక్షిణ నిర్వహించారు. అయోధ్య రామాలయం చుట్టూ జరిపిన ప్రదక్షిణలో ఆలయ ట్రస్టీ, అధికారులతో పాటు హిందూ సంఘాలు, భక్తులు భారీగా పాల్గొన్నారు. రామనామంతో అయోధ్య పురవీధులు మారుమోగాయి. హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం జరిగింది. ఒక ఫ్లడ్ లైట్ స్తంభం పడిపోయి పలువురికి గాయాలయ్యాయి. కార్యక్రమంలో నటుడు యష్ మాట్లాడుతున్న టైంలో విద్యార్థులు ఒక్కసారిగా ముందుకు తీసుకొచ్చారు. సో కొంతమంది స్టూడెంట్స్ పై ఫ్లడ్ లైట్స్ స్తంభం పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. బాధితుల్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టాక్సిక్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న దిల్ రాజు తో త్వరలోనే యష్ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు. త్వరలోనే తమ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని, కానీ అది ఎప్పుడు ఉంటుందో తమకు కూడా తెలియదని, కథే వెతుక్కుంటూ వస్తుందని దిల్ రాజు తెలిపారు.
అన్షు వాసవి గణేశన్ జంటగా నటించిన హుషార్ పిట్టల సినిమా ఆగస్టు 15న విడుదలైంది. చిత్రం మంచి విజయం సాధించిందని, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని అన్నారు. హైదరాబాద్లో గ్రాండ్గా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకి ప్రముఖ నిర్మాతలు డి సురేష్ బాబు, బెక్కం వేణుగోపాల్ చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు. సంజయ్ లీలా భద్రాలి మరో అరుదైన ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. దిగ్గజ నటి మధుబాల బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ బయోపిక్ లో మధుబాల పాత్రలో సారా అర్జున్ నటించనున్నట్లు తెలుస్తోంది. దురందర్ తో సారా పాన్ ఇండియాలో ఎంత సంచలనమైందో తెలిసిందే. అలాంటి నటిని మధుబాల పాత్ర కోసం తీసుకుంటున్నారని తెలియడంతో అంచనాలు అలా పెరిగిపోతున్నాయి.